వెల్కమ్ టు మెగానే టీవీ మార్నింగ్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలు తీసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా అన్ని గరం న్యూస్లో ఉన్నట్టున్నాయి. ఈరోజు తమ్మిడిహెట్టికి మహారాష్ట్ర ఒప్పుకోలే, అందుకే కాళేశ్వరం చేపట్టాం. ఇటకేలకు కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు హాజరయ్యారు. నిన్న ఈ కాళేశ్వరం కమిషన్ ముందు ఏదైతే మాజీ సీఎం కేసీఆర్, ఈటెల రాజేందర్, అదేవిధంగా హరీష్ రావు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు అనేక హరీష్ రావు కానివ్వండి, ఈటెల రాజేందర్ మంత్రి పదవుల్లో ఉన్నారు. దాని నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు, అదేవిధంగా ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ అప్పట్లో ఉన్నారు. ఈ ముగ్గురు కమిషన్ నుంచి నోటీసులు అందుకున్నప్పటి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క వేడివేడి వార్తలతోనే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అనేక రకమైనటువంటి పరిణామాలు దారితీసినాయి. ఇటుపక్క ఎప్పుడైతే కమిషన్ సంబంధించినటువంటి నోటీస్ అందుకునే విషయంలో దాదాపుగా కాళేశ్వరం కమిషన్ సంబంధించిన విచారణ, దాదాపుగా దానికి సంబంధించిన ఎంక్వైరీ మొత్తం పూర్తయింది, ఛార్జ్ షీట్ మొత్తం కంప్లీట్ చేశారు అనుకున్నటువంటి సందర్భంలో ఇంకా నోటీసులు రావు. ఇంకా నోటీసులు అనేవి ఇటు హరీష్ రావు కానివ్వండి, ఈటెల రాజేందర్ ఇక నోటీసులు రావు, కేసీఆర్ నోటీసులు రావు అనే పక్షంలో ఒక్కసారిగా మళ్ళీ తెర ముందుకు వచ్చింది ఈ విషయం. మళ్ళీ ఒక 2 నెలలు పొడిగించారు కమిషన్ సంబంధించిన విచారణని. మళ్ళీ వీళ్ళకి నోటీసులు రావడం జరిగింది. ఆ నోటీసులు వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయాలు రోజుకో పరిణామాలు దారితీస్తుంది. చివరికి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోర్లు బయటపడ్డాయి, కుటుంబంలో ఉన్నటువంటి లుకలుకలు బయటపడ్డాయి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఆ పార్టీలో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం. ఈ పార్టీ మొత్తం గత నెల మొత్తం నోటీసులతోనే సరిపోయింది అనుకోవాలి బీఆర్ఎస్ పార్టీ. ఒక పక్క సీఎం కేసీఆర్, ఒక పక్క హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు నోటీసులు అందుకుంటే, అదేవిధంగా కేటీఆర్ కూడా కారు సంబంధించినటువంటి ఫార్ములా రేస్ సంబంధించినటువంటి విషయంలో ఆయన నోటీసులు అందుకున్నారు. ఈ విధంగా గత నెల మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నోటీసులతోనే సరిపోయింది. గత నెల మొత్తం ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో ఇంటి పోరుతో పాటు ఈ నోటీసులు, కోర్టు గొడవలు అనేక సమస్యలతో సతమతమైంది. మే నెల, జూన్ నెలకు వచ్చేటప్పటికి ఏదైతే నోటీసులోనే దానికి సంబంధించిన కమిషన్ ముందు వివరణ ఇచ్చుకుంటున్నటువంటి అవకాశం దొరికింది. ఎందుకంటే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, ఇటుపక్క ఈటెల రాజేందర్, అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అదేవిధంగా హరీష్ రావు, వీళ్ళందరూ కూడా ఈ కాళేశ్వరం సంబంధించి మొదటి నుంచి అపవాదం మూట కట్టుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చుకున్నటువంటి విషయంలో కూడా అధికార పార్టీ కానీ, ఇటు ప్రతిపక్షంలో బీజేపీ కానీ ఎందుకు తప్పు చేయనప్పుడు ఎందుకు కమిషన్ ముందు విచారణ కారణంగానే మీరు భయపడుతున్నారు, విచారణకు హాజరవచ్చు కదా, మీరు తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా అనేటువంటి ప్రశ్న అనేక సార్లు వాళ్ళు తలెత్తిని వాళ్ళు ఎట్టకేలకు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవడానికి సిద్ధమైన సందర్భంలో మొదటిగా కేసీఆర్ జూన్ 5వ తారీఖున అటెండ్ అవ్వాల్సింది కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకుంటే అది రేపు 11వ తారీఖు వాయిదా వేశారు, ఇంకొక గడువు కోరినందువల్ల సీఎం కేసీఆర్. ఆ తర్వాత 6వ తారీఖు ఈటెల రాజేందర్ హాజరయ్యారు కమిషన్ ముందు. దాదాపుగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలు చెప్తూనే, కొన్ని టెక్నికల్గా ఏం జరుగుతాయి అనేది నాకు అవగాహన లేదని చెప్తూనే, దాదాపుగా కేసీఆర్ చుట్టూ ఆ వాతావరణాన్ని కేసీఆర్ చుట్టూనే జరిగింది అన్నట్టు కేసీఆర్ మీదే నెట్టి వేసే వేపంతో ఆ ధోరణితోనే ఆయన మొత్తం మీడియా ముందుకు వచ్చి చెప్పారు. లోపల ఏం జరిగింది అనేది, కమిషన్ ఏం జరిగింది, ఆ ప్రశ్నలు ఆయన ఇచ్చిన సమాధానాలు మొత్తం కూడా అవి దాదాపుగా దానికి సీక్రెట్ అయినప్పటికీ బయటకు వచ్చి చెప్పిన విషయాలు మాత్రం ఈటెల రాజేందర్ దాదాపుగా బీఆర్ఎస్ మెడకు చుట్టుకునే విధంగానే ఆయన మొత్తం కమిషన్ ముందు హాజరై చెప్పినటువంటి విషయాలు బయటపడ్డాయి. అదేవిధంగా తర్వాత హరీష్ రావు చెప్పినటువంటి విషయం, గతంలో కమిషన్ ముందు ఏదైతే హాజరవుతాను అనేటువంటి విషయంలో చెప్పుకున్నటువంటి విషయాల్లో ఎందుకు భయపడాలి అనేటువంటి విషయాలు అనేక సార్లు చెప్పుకుంటూ జరిగింది. ఆ విషయంలో ఇప్పుడు ఎటు పరిస్థితులు వచ్చింది, హాజరవలసినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. దానికి ముందు హాజరయ్యే ముందు కమిషన్ ఏదైతే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే ముందు ఒక విషయాన్ని మీడియాతో కొన్ని చిట్చాట్ జరిగినప్పుడు మాట్లాడిన మాటలు, దీన్ని ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఒక రోజు ముందుగానే కమిషన్ ముందు హాజరయ్యే ముందుగానే ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చాలా సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంట్లోనే అప్పట్లో జరిగినటువంటి విషయాలు, కాళేశ్వరం సంబంధించినటువంటి విషయాలు, ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, ఈ రోజు వరకు కూడా కొన్ని లక్షల హెక్టార్ల వరకు నీటిని పంపిస్తూ ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, ఈ కాళేశ్వరం కమిషను కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు
ఆ, ఎలాంటి సిచ్యువేషన్లో కట్టాము, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని కష్టాలు అనుభవించాము, ఆ ప్రాజెక్ట్ నుంచి ఎంత నీటి ప్రవాహం ఉంది, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రతి విషయంలో కూడా చాలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి తప్పు చేయలేదన్నటువంటి ధోరణిలో చెప్పుకుంటా ఉంది. ఈ కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు హాజరైనటువంటి విషయాన్ని చర్చించే ముందు మెగా నైన్ టీవీలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఇక హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనటువంటి సందర్భంలో ముందుగా చాలా సుదీర్ఘంగానే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ సందర్భంలో చెప్పిన మాటలు దాదాపుగా అదే విషయాన్ని కాళేశ్వరం కమిషన్ ముందు వ్యక్తపరుస్తానంటూ చెప్పుకోవడానికి కూడా ఒక రిహార్సల్స్ అనే వాడుకున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నోటీసులు అందుకున్న తర్వాత గంటలుగా చర్చోపచర్చలు జరుపుకున్నారు. ఇంతకుముందు కేసీఆర్, ఇటు పక్క హరీష్ రావు చర్చ జరిపారు. ఇదే విషయంలో కేటీఆర్ చర్చలు జరుపుకున్నారు. అదే విషయంలో దాదాపుగా ఈటెల రాజేందర్తో ఫోన్ సంభాషణ జరిగినట్టు కూడా వార్తలు బయటకు వచ్చినాయి. ఈ విధంగా కమిషన్ సంబంధించిన నోటీసులు అందుకునే విషయంలో కేసీఆర్ లాంటి మాజీ సీఎం అయినటువంటి వ్యక్తి కాళేశ్వరం కమిషన్ నోటీస్ అందుకోవడం కూడా చాలా ప్రెస్టీజ్ గా తీసుకున్నారు ఆ బీఆర్ఎస్ పార్టీ. దానికి సంబంధించి కవిత కూడా మిగతా వారు నోటీసు తీసుకున్నప్పుడు చేసినటువంటి హడావుడి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది పెద్దలు చేసినటువంటి హడావుడి మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్నప్పుడు కాళేశ్వరం కమిషన్ నోటీసు ఇచ్చినప్పుడు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయలేదు, ఆ హడావుడి ఎందుకు లేదు అంటూ కూడా బాధపడ్డారు ఎమ్మెల్సీ కవిత. అదేవిధంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మొన్నటికి మొన్న ఒక రోజు దానికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నోటీస్ కేసీఆర్కి ఇవ్వడం పట్ల కూడా ఆమె ధర్నా చేశారు. అదంతా ఒక ఎత్తైతే హరీష్ రావు ఏం మాట్లాడతారా అనేటువంటి కాళేశ్వరం కమిషన్ ముందు మాట్లాడే ఎటువంటి ప్రశ్నలు ఏమనెత్తుతారా, ఎందుకంటే ఈటెల రాజేందర్ చెప్పినటువంటి ప్రశ్నలన్నిటి కమిషన్కి ఇచ్చినటువంటి సమాధానాలు మొత్తం కూడా దాదాపున బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేటువంటి సమాధానాలు ఇచ్చినట్టు అర్థమవుతా ఉంది. దాన్ని బట్టి హరీష్ రావు చెప్పేటువంటి వ్యాఖ్యలు, హరీష్ రావు చెప్పేటువంటి సమాధానాలు కాళేశ్వరం కమిషన్ కి బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్, ఇటు హరీష్ రావు కూడా కొంతవరకు హరీష్ రావు చెప్పేటువంటి సమాధానాలు కొంతవరకు సేఫ్ జోన్ లో ఉంటారన్నట్టు భావించారు. ఎలాంటి ప్రశ్నలు ఏమనెత్తుతారా ఏందనేది ఆలోచించారు. దాన్ని బట్టి ఎందుకంటే హరీష్ రావు కొంచెం గట్టిగానే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ మీద గట్టిగానే అవగాహన ఉన్న వ్యక్తి, అదిగాక మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి. ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడే మనకు దాదాపుగా ఆ ప్రాజెక్ట్ మీద ఉన్నటువంటి పట్టు, అవగాహన మనకు అర్థమైంది. కాబట్టి ఎవరైతే కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఎక్కడ కూడా తడబాటు పడలేదన్నట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా అప్పట్లో జరిగినటువంటి ప్రతిసారి కూడా కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు డిజైన్ ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ ఈటెల రాజేందర్ను కూడా అవే ప్రశ్నలు వేశారు. దాదాపుగా హరీష్ రావును కూడా అదే ప్రశ్నలు వేసినట్టు తెలుస్తా ఉంది. ఈ విషయంలో అసలు ప్రాజెక్టు ఎందుకు మార్చాల్సి వచ్చింది అన్నటువంటి విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు అన్నటువంటి సమాధానాన్ని ఈటెల రాజేందర్ ఇచ్చారు. కానీ హరీష్ రావు మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోలేదు ఏందంటూ వివరణ ఇచ్చుకుంటూ చాలా చక్కగానే ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే నాడు దాంట్లో ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన తుమ్మడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించకపోవడం వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. కానీ ఆ ప్రాజెక్టు ఫస్ట్ 7 లింకులుగా అనుకున్నాము, కానీ 6 లింకులు మాత్రం యథాతథంగానే కాళేశ్వరం ప్రాజెక్టులు ఉంచాము, 1 లింకు మాత్రమే మార్చాము. ఆ విధంగా అప్పట్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అయినప్పటికీ కూడా దీన్ని విధంగా అనుమతులు ఇవ్వలేదు, చాలా ఇబ్బంది పెట్టారు. అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, అనేక సవాళ్లు ఎదుర్కొని ఆ ప్రాజెక్ట్ నిర్మించాము అన్నట్టు దాన్ని చాలా వివరంగానే చక్కగానే వివరణ ఇచ్చుకొని వచ్చారు. కాకపోతే కేవలం ఇది రైతులు కేవలం ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల ఒక రకమైనటువంటి ద్వేషాన్ని రగిలించడం కోసం, అపనమ్మకం కోసం ఏదో చిన్న పొరపాట్లు, అంటే నిర్మాణంలో జరిగినటువంటి చిన్న పొరపాట్లని, జరిగినటువంటి చిన్న అధికారులు చేసినటువంటి తప్పిదాలని ఆసరాగా తీసుకొని కావాలని కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిలువున దాన్ని నీరు లేకుండా దాన్ని అనవసరంగా దాన్ని చాలా డ్యామేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ కోపాన్ని బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఈ విధంగా బదనాం చేయడం కోసం రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు, కావాలని రైతులు నీళ్లు అందకుండా చేస్తున్నారు. కేవలం జరిగినటువంటి చిన్న పొరపాటుని హైలైట్ చేసి దాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ రైతులను అన్యాయం చేస్తుంది, ప్రజలను అన్యాయం చేస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుని అభివృద్ధి కార్యక్రమాలు లేదా కాళేశ్వరం సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఎక్కడైతే చిన్న
కట్టడాల్లో జరిగినటువంటి లోపాలు జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ దాన్ని మళ్ళీ సమృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టకుండా దాన్ని కావాలని కాలయాపన చేస్తూ దాన్ని అలా చూపిస్తూ బీఆర్ఎస్ చేసిన తప్పిదాలుగా ప్రజల్లో తీసుకెళ్లాలనేటువంటి ఒక రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ దాన్ని సంబంధించినటువంటి రిపేర్స్ చేయకుండా అలాగే ఉంచింది. దానివల్ల ప్రజలు ముఖ్యంగా రైతులు నష్టపోతున్నారు. ఈ విధంగా కొన్ని సెక్టార్లు నీళ్లు అందకుండా చేస్తున్నారు హెక్టార్ల పొలానికి అంటూ హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇది కేవలం రాజకీయ కోణంలో జరుగుతున్నది కానీ ఎందుకు కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు వల్ల ఎంతమంది ఉపయోగం, ఎందుకు డిజైనింగ్ చేయాల్సి వచ్చింది, దానికి ముందుగా అనుకున్న దానికి ఎందుకు రీడిజైనింగ్ వచ్చామో అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది అని చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చారు. తర్వాత బ్యారేజ్ల నీటి నిర్ణయం మాత్రం ఆ నీటి నిల్వ ఎంత ఉండాలి, దాని క్యాపబిలిటీ ఏంది అనేది మాత్రం అది అధికారులకు సంబంధించిందే, మా సంబంధం లేదు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులతోనే ప్రాజెక్టు రీఇంజనీరింగ్ కాబట్టి అప్పట్లో మంత్రివర్గ సంఘం ఉన్నటువంటి సిఫార్సులతోనే దాన్ని మనం రీడిజైనింగ్ చేయాల్సి వచ్చింది. అంటే మళ్ళీ ఆ వాటర్ని ఎత్తి వేసే విధంగా ఎందుకు రీడిజైనింగ్ చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించినట్టు తెలుస్తోంది హరీష్ రావు. తర్వాత నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ సమయంలోనూ నిర్మాణ స్థలాలు మార్చారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో మాజీ మంత్రి హరీష్ రావు ఎప్పుడో జరిగినటువంటి నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టుల విషయంలో కూడా ఏ విధంగా నిర్ణయాలు మార్చుకున్నారు, అప్పట్లో స్థలాలు ఎందుకు మార్చుకున్నారు, ముందుగా అనుకున్న డిజైన్ ప్రకారం ఉన్నటువంటి ప్లేస్ కాకుండా ఎందుకు మార్చుకున్నారు, ఇవన్నీ కూడా సహజసిద్ధంగా మామూలుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి, అటు మంత్రివర్గ సిఫార్సుతో బట్టి కానివ్వండి, ఉన్నటువంటి అధికారుల నిర్ణయాలు, రీడిజైన్ ఇంజనీర్ల సలహాతోనూ ఇలా మార్చుకుంటున్నాము. అప్పట్లో ఉన్నటువంటి మార్చుకున్నారు, ఆ రోజుల్లోనే అలా మార్చుకున్నారు నాగార్జున సాగర్ టైంలోనే. కాబట్టి దాన్ని పెద్దగా ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మాకు ప్రాణహిత చేవెళ్ళ సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, తర్వాత అప్పట్లో ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చాలా ఇబ్బందులు పెట్టింది, అనుమతి ఇవ్వలేదు. అందువల్ల మేము ప్లాన్ మార్చుకున్నాం అన్నట్టు విషయాన్ని వివరించడం జరిగింది. ప్రాజెక్టు 7 లింకులుగా ప్రతిపాదించగా 6 లింకులను కాళేశ్వరంలో యథాతథంగా ఉంచామని, ఒక్కదాన్ని మాత్రమే మార్చామని తెలిపారు. సోమవారం ఆయన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడంతో పాటు ఆధారాలను సమర్పించారు. మొదటి నుంచి కూడా హరీష్ రావు విషయంలో కేవలం చెప్పటమే కాదు, ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన ఫైళ్లను, దానికి సంబంధించినటువంటి ఆధారాలను మాత్రం ఎప్పుడు సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. పూర్తి ఆధారాలతోనే కమిషన్ ముందుకు వెళ్ళినట్టు అర్థమవుతోంది. ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆయన దగ్గర మొత్తం పత్రాలతో సహా సరైన ఆధారాలతోనే మాట్లాడటం జరిగింది. కాబట్టి అవే ఆధారాలు కమిషన్ ముందు హాజరుపరిచారు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అంతర్రాష్ట్ర సమస్యలు, కేంద్ర జలవనరుల సంఘంతో చిక్కుముళ్ళు, నిర్మాణ సమస్యల తర్వాతే ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ జరిపామని తెలిపారు. ఇందుకోసం తాను చైర్మన్గా, నాటి మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏదైతే ఈ రీఇంజనీరింగ్ అనేది కేవలం నా సలహాతోటో లేకపోతే అప్పట్లో ఉన్నటువంటి అంటే ఈటెల రాజేందర్ చెప్పినట్టు మొత్తం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగింది. దీనికి మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. ఈటెల రాజేందర్ కమిషన్ ముందు కానివ్వండి, బయట మీడియా ముందు వచ్చి మాట్లాడేది. కానీ హరీష్ రావు మాత్రం ఇది మేము మంత్రివర్గ సిఫార్సులతోనే చేసుకున్నాము, అప్పుడు ఉన్నటువంటి ఉపసంఘం సిఫార్సులనే. దాంట్లో ఉన్నటువంటి అప్పట్లో చైర్మన్గా నేనున్నాను, నాటి మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వర సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీళ్ళందరి సలహాలతోనే మనం రీఇంజనీరింగ్ చేశాము. దీంట్లో ఎవరు వ్యక్తిగత కారణంగా వ్యక్తిగత లాభాలు స్వలాభాల కోసం కాదు. కాకపోతే అప్పట్లో ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అనేక ఇబ్బందులు, అదేవిధంగా అప్పట్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అంతరాష్ట్ర సమస్యలు, అదేవిధంగా కేంద్ర జలవనరుల సంఘంతో ఉన్నటువంటి చిక్కుముళ్ళు, ఇలా నిర్మాణంలో ఉన్నటువంటి అనేక సమస్యల వల్ల ఈ విధంగా రీడిజైనింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ హరీష్ రావు చెప్పినట్టు ఆధారాలతో సహా తీసుకెళ్ళినటువంటి ఫైల్ కానివ్వండి, ఆయన కమిషన్ ముందు హాజరైనటువంటి విధానం కూడా వెళ్ళబోయే ముందు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గానే చెప్పారు. ఎక్కడ కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టు అవినీతి ఆరోపణలు కానివ్వండి, అదేవిధంగా కట్టడం విషయంలో నాసిరకం కట్టడం విషయంలో కానివ్వండి, అధికారుల దుర్వినియోగం విషయంలో కానివ్వండి, మొదటి నుంచి
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ మీద చెప్తున్నటువంటి ఆ వ్యాఖ్యల్ని దాదాపుగా ఆయన తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కాకపోతే అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఈ కాళేశ్వరం కమిషన్లో కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి కూడా సిద్ధంగా లేదు. చాలా సీరియస్గా తీసుకుంది. దాంట్లో జరిగినటువంటి పొరపాటును మాత్రం ఎప్పటికప్పుడు భయంకరంగానే దానికి సంబంధించినటువంటి కాళేశ్వరం కమిషన్కు చెప్పాల్సినటువంటి ఏదైతే ఉందో దానికి ఇవ్వాల్సిన కంప్లైంట్ మొత్తం ఇచ్చారు. అది అయినప్పటికీ కూడా కేవలం కాళేశ్వరం కమిషనే కాదు, మిగతా విషయాల్లో కూడా చాలా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ విధంగా లేదు రేవంత్ రెడ్డి సర్కార్. ఇంకా అవసరమైతే ముందు భవిష్యత్తులో దాని గురించి సర్కారు సంబంధించినటువంటి ఏదైతే కాళేశ్వరం సంబంధించిన విషయాల్లో సర్కారు ఇంకా ముందు వేరే నిర్ణయాలు, ఇంకా అవసరమైతే ఇంకా కమిషన్ల చుట్టూ ఇంకా కోర్టుల చుట్టూ తిరగడానికి కూడా సిద్ధమవుతా ఉంది. ఈ విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టాలనేటువంటి కృతనిశ్చయంతో రేవంత్ రెడ్డి సర్కారు ఉంటే, అదేవిధంగా అంతే స్థాయిలో ఈ కాళేశ్వరం ఎంత సద్బుద్ధితో కట్టాము, ఏ రైతుల కోసమో కట్టాము, ఎందుకు మేము కాళేశ్వరం ఇంత ప్రెస్టీజ్గా తీసుకున్నాము, దాన్ని జాతీయ హోదా కోసం ఎందుకు పోరాడాము, ఈ విషయంలో కూడా హరీష్ రావు కానివ్వండి, ఇటు కేసీఆర్ కానివ్వండి చాలా గట్టి పట్టుదలతో ఉన్నారని చెప్పుకోవాలి. ఆ తర్వాత కమిషన్ ముందు హాజరైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దాదాపుగా కేసీఆర్తో 5 గంటల పైననే సుదీర్ఘ చర్చలు జరిగినట్టు తెలుస్తూ ఉంది ఫామ్ హౌస్లో. ఎందుకంటే రేపే 11వ తారీఖు రేపు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. కాబట్టి హరీష్ రావుని అడిగినటువంటి ప్రశ్నలు ఏం సమాధానాలు చెప్పావు, దాన్ని బట్టి కేసీఆర్ని ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తవచ్చు కమిషను, దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలి అనేటువంటి తర్జన భర్జనలు కానివ్వండి, సలహాలు సంప్రదింపులు కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ప్రతిదానికి ఒకదానితో ఒకటి. అంటే ఈటెల రాజేందర్ అడిగిన ప్రశ్న, ఈటెల రాజేందర్కి కమిషన్ లేవనెత్తిన ప్రశ్నలతో పాటు దాంతో సంబంధంగానే లింక్డ్గా హరీష్ రావుని అడిగారు. కాబట్టి తర్వాత నెక్స్ట్ ఉన్నది ఇంకెవరంటే కేసీఆర్. కాబట్టి ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తున్నారు, దానికి ఎలాంటి సమాధానం, ఎందుకంటే ప్రతి ప్రశ్న ప్రతి సమాధానం ఒకదానితో ఒకటి చాలా ముడిపడి ఉన్నది. ఈ విషయంలో కేవలం ఏదో ఒక అపవాదం మోపారు, దాన్ని నిరూపించుకోవాలనే కాదు, భవిష్యత్తులో ఈ చాలా కూడుకున్న విషయాలు. ఎందుకంటే ఆర్థిక నేరాల కిందకు వచ్చింది, అదేవిధంగా ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి దుర్వినియోగం కిందకు వచ్చింది ఖజానాని, అదేవిధంగా ప్రజలను కూడా తప్పుదోవ పట్టించే విధంగా లేనిపోయిన నిర్మాణంతో ధనం కూడా చాలా వృధా చేసినటువంటి విషయాన్ని లేవనెత్తేటువంటి విషయాలు భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి దాన్ని చాలా ఆచితూచి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి కేసీఆర్కి ఇప్పుడు ఉంది. అందువల్లే హరీష్ రావు కమిషన్ ముందు హాజరైన తర్వాత ఫామ్ హౌస్ను పిలిపించుకొని దాదాపుగా 5 గంటల పైగా చర్చ జరిగింది ఇద్దరికి. రేపు ఎటువంటి ప్రశ్నలు ఉండవచ్చు, ఎటువంటి సమాధానం చెప్పాలి, అప్పట్లో జరిగినటువంటి విషయాలు, అంటే వయసురీత్యా కేసీఆర్ వయోభారం ఉన్నప్పటికీ కొన్ని విషయాలు అప్పట్లో జరిగినటువంటి కొన్ని శాఖలు చేసిన విషయాలు కూడా అన్నీ గుర్తుండాలని లేదు. కాబట్టి ఎటువంటి విషయాలు అడగొచ్చు ఏందనేది వాళ్ళు గంటలుగా మాట్లాడుకున్నట్టు కూడా బయటకు వస్తున్నాయి వార్తలు. ఈ విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత నిన్ను ఏమడిగారు నేనేం చెప్పాలి, హరీష్తో కేసీఆర్ సమాలోచనలు, కాళేశ్వరం కమిషన్ విచారణ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు హరీష్ రావు, 4 గంటల పాటు సుదీర్ఘ మంతనాలు, రేపు కమిషన్ ముందుకు కేసీఆర్, భారీగా పార్టీ శ్రేణుల సమీకరణ. దాదాపుగా కేసీఆర్ హాజరయ్యే ముందు కమిషన్ ముందు ఏదైతే హరీష్ రావు హాజరవ్వడానికి ఎలా సిద్ధమయ్యారో, మన ఈటెల రాజేందర్ వెళ్ళేటప్పుడు భారీ కాన్వాయ్తో ఎలా వెళ్ళారో కమిషన్కు, అదేవిధంగా కేసీఆర్ మాత్రం రేపు కమిషన్ ముందు వెళ్ళేటప్పుడు భారీగానే ప్రణాళికతో, భారీగా కార్యకర్తలతో, పార్టీ శ్రేణులతో కమిషన్ ముందు హాజరవడానికి వెళ్తున్నట్టు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ పార్టీకే కేసీఆర్ కమిషన్ నోటీసులు సంబంధించినటువంటి కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందుకున్నప్పుడు ఏదైతే నిరుత్సాహంగా ఉన్నారో ఎమ్మెల్సీ కవిత ఎందుకు సరిగా స్పందించలేదు అనేటువంటి విషయాల్లో దానికి ఒక రంగా ఆన్సర్ ఇచ్చే విధంగానే రేపు భారీగానే జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది పార్టీ శ్రేణులు. చూడాలి రేపు కమిషన్ ముందు హాజరైన తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడతారు, హాజరవక ముందు ఏం మాట్లాడతారు, హాజరైతే ఏం మాట్లాడతారు, ఇవన్నీ ఒక రకంగా ఉత్కంఠ వాతావరణం అని చెప్పాలి. ఇది ఈ వార్తల్ని మాత్రం హైలైట్ చేసింది. ఉమ్మడి హట్టికి మహారాష్ట్ర ఒప్పుకోలే, అందుకే కాళేశ్వరం చేపట్టాం, ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక తర్వాత ఇంకొక వార్త, నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన వార్త, రాతపూర్వక ఆదేశాలు ఇచ్చిన అని చెప్పి ఒక హైలైట్ చేశారు. ఎందుకంటే ఎస్ఐబి ప్రభాకర్ రావు నిన్న ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంబంధించినటువంటి అప్పట్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం
ఎస్ఐవి ప్రభాకర్ వచ్చేటువంటి వాంగ్మూలం మీద ఆధారపడి ఉందని ఇన్ని రోజులు ఎదురు చూశారు. అనేక సార్లు అతన్ని ఇండియాకి రప్పించడానికి ట్రై చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో బయటపడిందో వెంటనే ప్రభాకరు ఫస్ట్ చెన్నై, తర్వాత బెంగళూరు, తర్వాత ఏదో ఆరోగ్యరీత్యా అమెరికాకు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఆడే ఉండిపోయారు. కానీ అతని కింద స్థాయి నాయకులు మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొత్తం కీలక సూత్రధారి మొత్తం ఎస్ఐవి ప్రభాకరు ఏసీ అనే ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ప్రభాకరు ఇండియాకు రావడానికి చాలా సార్లు దాన్ని రాకుండా ఉండటానికి అనేక సార్లు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎందుకంటే కర్త కర్మక్రియ మొత్తం ఈయనంటూ కింద స్థాయి నాయకులు, కింద స్థాయి వ్యక్తులు ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బట్టి ప్రభాకర్ రావుని అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభాకర్ రావు మీద మొత్తం కేంద్ర బిందువుగా కథ మొత్తం తిరిగింది. కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా చాలా గట్టిగానే ఉన్నారు. ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి నివాసానికి చాలా దగ్గరలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం వ్యవహారం జరిగింది అప్పటి ప్రభుత్వంలో. కాబట్టి దీనికి సూత్రధారి ప్రభాకర్ రావు కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఎలాగైనా సరే ఇండియాకి రప్పించాలి, అతని చేత ఏం జరిగిందో చెప్పించాలి, ఈ విషయంలో మాత్రం గట్టిగానే ఆదేశాలు ఇచ్చినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే అప్పట్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా ఎలాగైనా సరే ఉండకూడదు అనేటువంటి విషయాన్ని, రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలనే విషయాన్ని ప్రతిరోజు ఎప్పటికప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా అనౌన్స్ చేస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి ఎవరెవరితో సంబంధాలు పెంచుకుంటున్నారు, ఎవరెవరు రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నారు, వాళ్ళ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే కాల వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటే అటువంటి ఏమన్నా తెలుసుకోవటం విషయంలో కానివ్వండి, రేవంత్ రెడ్డి చెప్పేటువంటి ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు, పార్టీ ప్రణాళికలు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు, ఇవన్నీ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ప్రతిరోజు రేవంత్ రెడ్డి ఇంటికి చాలా దగ్గర సమీపంలోనే ఒక ఆఫీసు నుంచి మొత్తం మానిటరింగ్ జరిగింది. ఆ విషయంలో కీలకధారి ప్రభాకర్ రావు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం బయటపడ్డాక చాలా అప్పట్లో రాష్ట్రంలో సంచలనమైంది వార్త. అప్పటి నుంచి ఈయన ఏదో ఒక ప్రయత్నాలు తప్పించుకొని తిరగటంలోనే చేశారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అతన్ని రప్పించడానికి. అతన్ని ప్రభుత్వానికి ఆదేశించింది. అతను వచ్చిన తర్వాత అతను అరెస్ట్ చేయొద్దని, అదేవిధంగా అతను ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు, 3rd డిగ్రీ అతని మీద ప్రయోగించొద్దు, అతను ఏదైతే సిట్ విచారణకు హాజరవ్వటం అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయండి, ఆయన చెప్పుకునే అవకాశం ఇవ్వండి అంటూ ఆదేశాలు ఇచ్చిన తర్వాత అప్పుడు అతను అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. తర్వాత ఏదో పాస్పోర్టు, 1 టైం ట్రావెలింగ్ సంబంధించిన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల 1-2 రోజులు లేట్ అయింది. ఎట్టకేలకు నిన్న రావడం జరిగింది. సిట్ విచారణ ముందు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఉన్నట్లు ఉంటే చూపించాలి. ఇక తర్వాత ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ విచారణ జరుపుతుందో ముందుగానే జరిగిన విచారణలో అందరికీ షాక్ అయిన విషయం ఏంటంటే ఎక్కడ ఆయన పొరపాటు చేసినట్టు కానీ, ఎక్కడ తడబాటు కానీ, ఎక్కడ భయం కానీ లేదు. ప్రతిదానికి వాళ్ళు ఏమడుగుతారో ముందే ఊహించి ఎదురుదాడి ప్రశ్నలు వేయడం జరిగింది. అందరూ షాక్ గురయ్యారు సిట్ విచారణకు సంబంధించిన అధికారులు. ఎందుకంటే ఇది పక్కా ప్రణాళిక, పక్కా స్క్రిప్ట్గానే ముందుగానే అతను మెంటల్గానే ప్రిపేర్ అయ్యి వాళ్ళని ఎదురు ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ విషయంలో కొంత షాక్ గురయ్యారు. ఎందుకంటే నిన్న చెప్పినట్టుగానే కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పినట్టుగానే అమెరికాలోనే మొత్తం కౌన్సిలింగ్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కేసీఆర్ వీళ్ళందరూ అమెరికాలో ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు, ఎలా మాట్లాడాలి అనేది. ఆయన పచ్చి దొంగ ప్రభాకర్ అనేవాడు అనేది బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని నిజంగానే ఆ విధంగానే నిన్న సిట్ విచారణ ముందు సహజంగా సిట్ అధికారులు వేసిన ప్రశ్నలకి ఈయన ఎదురుదాడి దిగడంతో పాటు ఏ ప్రశ్నలు అడుగుతారో ముందుగానే ఊహించి అతను ముందుగానే మాట్లాడుతున్నట్టు అర్థమైంది అందరికీ. అదేవిధంగా కొంచెం ఎదురుదాడి చేసిన తర్వాత ఇంకొంచెం లోతుగా వెళ్ళి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానాలు దాటవేయటం, సరైనటువంటి సమాధానాలు చెప్పవటం కూడా గమనించారు నిన్న సిట్ అధికారులు. ఏదేమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చినట్లు ఉంటే చూపించాలి, నా కింద పనిచేసిన సిబ్బంది అరెస్టు సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావు, ఎవరైతే ఆయన కింద పనిచేసినటువంటి ప్రణీత్ రావు కానీ వీళ్ళు ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో ప్రభాకర్ మీద తను చెప్పినట్టుగానే మేము నడుచుకున్నాం, తను చేయమంటేనే చేశాము అని చెప్పటం. అదేవిధంగా బీఆర్ఎస్ అప్పట్లో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళ ఆదేశాలతోనే చేసినట్టు ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ అమెరికాలో నుండి, తర్వాత ఏ క్షణమైనా సరే నాకు ప్రాణభయం ఉందని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానివ్వండి, ఈ స్టేట్మెంట్ తర్వాత
ఇప్పుడు ప్రణీత్ రావు లాంటి వ్యక్తులు, అంటే తన కింద స్థాయి లాంటి వ్యక్తులు ఏదో ఇచ్చినటువంటి వాంగ్మూలానికి నాకు సంబంధం లేదు, వాళ్ళు ఇస్తే నేను చేసినట్టు కాదు ఫోన్ ట్యాపింగ్, అసలు ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదంటూ ఎదురుదాడికి దిగడం చూపించింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కొన్ని ఆదేశాలు నాకు ఎవరన్నా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం నాకు ఆ విధంగా ఆదేశాలు ఇచ్చినట్లు కానివ్వండి, మా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు, ఫోన్ ట్యాపింగ్ చేయమని మాకు ఉన్నట్లు ఆధారాలు ఉంటే చూపించండి అన్నట్టు ఎదురుదాడికి దిగడం నిన్న ఒక వంత అయిపోయింది. తర్వాత ఎవరి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయలేదు, ప్రణీత్ రావు చేసిన పనితో నాకేం సంబంధం, అతను చేసిన పనితో అక్కడేం జరిగిందో ఉన్నతాధికారులందరికీ తెలుసు, సిట్తో ఎస్ఐవి మాజీ చీఫ్ ప్రభాకర్ వ్యాఖ్యలు. అసలు అప్పట్లో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏం జరిగింది ఏంది అనే విషయాలు నాకంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు బాగా తెలుసు, అసలు నాకు ఆ టాపిక్తో నాకు సంబంధం లేదన్నట్టు చెప్పుకురావటం ప్రయత్నం చేసినట్టు జరిగింది. ఎందుకంటే ప్రణీత్ రావు చేశాడేమో ఆ పని, ప్రణీత్ రావు చేసిన పనికి నాకెందుకు సంబంధం, నన్నెందుకు అంటగడుతున్నారు అనేటువంటి విషయాన్ని గట్టిగా మాట్లాడటం జరిగింది. తర్వాత పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు, ఎదురుదాడి ధోరణిలో సమాధానాలు, దాటవేత, రివ్యూ కమిటీనికి ముగ్గులోకి లాగే ప్రయత్నము, 8 గంటల పాటు విచారణ, మొత్తం ఏదైనా సరే మళ్ళీ రివ్యూ కమిటీని ముగ్గులు లాగడానికి ప్రయత్నించినట్టుగా అర్థం చేశారు. అదేవిధంగా మొత్తం ఏమైనా కానీ 8 గంటల పాటు సుదీర్ఘంగా ఈ ప్రశ్నలు ఏమైనా ఎత్తడం జరిగింది, సిట్ విచారణ జరిగింది. తర్వాత ఆయన ఎదురుదాడి జరగటం, ప్రశ్నలు సరైనటువంటి కొన్ని ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి అతను లాజికల్గా అడిగితే ఆ క్వశ్చన్స్ సమాధానం చెప్పకుండా దాటవేయటం ఈ విధంగా జరిగింది. దాదాపు ఏమైనప్పటికీ 8 గంటల పైన చర్చ జరిగింది. మళ్ళీ 11వ తారీఖు ఇంకోసారి హాజరవ్వాలన్నట్టు సిట్ అధికారులు చెప్పారు ప్రభాకర్ రావుకి. ఈ వార్తని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఎక్కడ కూడా ప్రభాకర్ రావు విషయంలో మాత్రం ఆ సిట్ విచారణ చేసే విషయంలో ఎక్కడ ఆయన తడబాటు లేదు, భయం కానీ ఆందోళన అసలే లేవు. ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలనే సమాధానం, విచారణ తీరంతా ముందే ఊహించినట్లు ఎదురుదాడి ధోరణి, మరీ లోతుగా ప్రశ్నిస్తే సమాధానాలు దాటివేత. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ అధికారుల ఎదుట వ్యవహరించిన తీరు, రాష్ట్రంలో సంచలన ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు మలుపుల తర్వాత ఈ విధంగా జరిగింది. తర్వాత నిన్న ఏదైతే బండి సంజయ్ మొదటి నుంచి చెప్తానే ఉన్నారు, ఆయన వల్ల ఎన్నో జీవితాలు నాశనమయ్యాయి, అమెరికాలోనే ఆయనకు కేసీఆర్ కుటుంబం కౌన్సిలింగ్ ఇచ్చింది. ఏదైతే ప్రభాకర్ రావు వల్ల అనేక కుటుంబాలు నాశనమని ముందుగానే ఆ సిట్ విచారణకు ముందు హాజరయ్యే ముందు ఏ విధంగా మాట్లాడాలి ఏంది అనేటువంటి విషయాన్ని కానివ్వండి, ఎటువంటి విషయాలు మాట్లాడితే తన దాకా వస్తాయి అనేటువంటి భయపెట్టే విషయాలు ధోరణి విషయంలో కానివ్వండి, ఏదైతే పూర్తి స్థాయిలో ఆ కేసీఆర్ సంబంధించినట్టు వాళ్ళు మొత్తం బాగానే అమెరికాలో కౌన్సిలింగ్ ఇచ్చి ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగింది. ఏదో సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తే ఆయన రావటం కాదు, ఆయన ఎప్పుడు రావాలనుకున్నాడు అప్పుడే వస్తున్నారు, ఎప్పుడు రాకూడదు అప్పుడే ఆగారు అక్కడ. ఇది మొత్తం ఒక పక్కా ప్లాను, పక్కా స్క్రిప్టు, ఆయన అనుకుంటేనే వచ్చింది అమెరికాకి, అంతేగాని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రాలేదు అతను. ఇది ఒక చాలా డేంజర్ క్యాండిడేట్ ప్రభాకర్ రావు అనే విషయాన్ని బండి సంజయ్ చెప్పారు, ఆ విషయాన్ని హైలైట్ చేశారు దీంట్లో. ఇక తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇంకొక హైలైట్ చేసింది, జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు. కొమ్మినేని శ్రీనివాసరావుని నిన్న అరెస్ట్ చేయడం అనేది అనేక ఛానల్స్లో దీన్ని హైలైట్ చేశారు. సాక్షి ఛానల్లో పనిచేస్తున్నటువంటి రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక యాంకర్గా పనిచేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ తరలించారు. ఏదైతేనే ఇతను కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్టు విషయంలో మాత్రం నిన్న చాలా మొత్తం హాట్ టాపిక్ అనుకోవాలి. ఒక జరిగినటువంటి జస్ట్ ఒక డిబేట్లో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు, అమరావతి సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యల్లో కొమ్మినేని శ్రీనివాసరావు ఒక రిపోర్టర్గా యాంకర్గా ఉండి ఒక విశ్లేషకులు చెప్పినటువంటి మాటల్ని అక్కడ ఉన్నటువంటి అమరావతి సంబంధించినటువంటి అమరావతితో పాటు అమరావతి ప్రాంతంలో నివసించే స్త్రీల పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడినటువంటి మాటల్ని ఒక రిపోర్టర్గా ఖండించకపోగా దాన్ని ఇంకొంచెం ఎంకరేజ్గా మాట్లాడిన తీరు విషయంలో కేసు నమోదైంది. అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది నిన్న. ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి స్త్రీల పట్ల చాలా అసభ్యంగా మాట్లాడటం, వాళ్ళు అంటే వాళ్ళు ఉన్నటువంటి స్త్రీలు ఏదైతే ఉన్నారో అమరావతిలో ఉన్నటువంటి స్త్రీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి క్యారెక్టర్ అసెసినేషన్లో చాలా చాలా తప్పుగా మాట్లాడటం జరిగింది. ఆ విషయంలో నా రిపోర్టర్గా ఉండి కూడా సరిగా ఖండించలేకుండా అది కరెక్ట్ కాదనకపోవటం, తర్వాత దాని గురించి ఎక్కడ అపాలజీ ఇవ్వకపోవటం, ఈ రోజు వరకు కూడా ఆ దినపత్రిక కానివ్వండి, ఆ దినపత్రికని ఆ ఛానల్ని నడిపేటువంటి యాజమాన్యం కానివ్వండి, ఈరోజు జరిగిన పొరపాటుని సరిదిద్దుకోవట్లేదు. ఆ విషయంలో మాత్రం కొమ్మినేని శ్రీనివాసరావు మాత్రం చాలా సీరియస్గానే తీసుకుంది ప్రభుత్వం, అరెస్ట్ చేయడం జరిగింది. పరారిలో విశ్లేషకుడు కృష్ణంరాజు ఎవరైతే ఆ టైంలో
విశ్లేషించి మాట్లాడినటువంటి కృష్ణరాజు మాత్రం పరారులో ఉన్నాడు. అమరావతిలో స్త్రీల పట్ల చేసినట్టు అసభ్యకర వ్యాఖ్యల్ని మాట్లాడిన కృష్ణరాజు మాత్రం ఇప్పటికీ పరారులోనే ఉన్నారు. అప్పట్లో ఆ డిబేట్లో కూర్చున్న జర్నలిస్టుగా కూర్చున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ఘోరంగా, అమరావతి అనేది రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అన్నట్టు చేసినట్టు వ్యాఖ్యల్ని చాలా మంది మనోభావాలు దెబ్బతింటమే కాదు, స్త్రీలు కూడా ఈ విషయంలో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళా సంఘాలు కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఇది మాత్రం ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే వాళ్ళు అమరావతి కోసం, రాజధాని కోసం ఇప్పటి దాదాపుగా దేశంలోనే రికార్డు స్థాయిలో ఎన్నో రోజులు దానికి సంబంధించిన నిరాహార దీక్షలు చేశారు, దానికి నిజంచి ధర్నాలు చేశారు, పాదయాత్రలు చేశారు. ఎందుకంటే వాళ్ళు జీవితాంతం కష్టపడి దానికి సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరానికి 2-3 పంటలు పండేటువంటి భూముల్ని కూడా కేవలం రాజధాని కోసం వాళ్ళు త్యాగం చేశారు, ప్రభుత్వానికి ఇచ్చారు. అలాంటి రైతుల పట్ల మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ ఎందుకు ఒక స్టాండ్లో వెళ్తా ఉంది. మొదటి నుంచి కూడా అమరావతి సంబంధించినటువంటి రైతుల విషయంలో కానివ్వండి, అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే స్థలాలు త్యాగం చేసినటువంటి రైతుల విషయంలో కానివ్వండి, రాజధానిని అమరావతి అని డిసైడ్ అయిన స్థానం నుంచి కానివ్వండి, మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ ఎందుకో అక్కసు వెళ్ళగక్కుతానే ఉంది. దాంట్లో భాగంగానే 3 రాజధానులు అంటూ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే, ఎందుకంటే ఎన్నికలకు ముందేమో అమరావతి రాజధాని అని ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. ఎన్నికలయ్యే తర్వాత మాట మార్చి 3 రాజధానులు అంటూ ప్రత్యేకంగా ప్రకటించి దాదాపుగా అమరావతి రాజధాని అమరావతి ప్రదేశాన్ని మాత్రం దాదాపుగా దాన్ని ఎందుకు పనికి రాకుండా చేయాలన్నట్టు ఆలోచనతో ముందుకెళ్ళినట్టు అప్పట్లో ప్రభుత్వంలో అర్థమైంది. ఎందుకంటే వైజాగ్ని కేంద్రంగా చూడాలని చూశారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి అమరావతి పట్ల ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని కానివ్వండి, అనేక విధాలుగా అమరావతిని డ్యామేజ్ చేసే విధంగా అమరావతి సరైనటువంటి ప్రాంతం కాదు, రాజధానికి అనువైనటువంటి ప్రాంతం కాదు అని నిరూపించడానికి అనేక ప్రయత్నాలు చేసింది. చేసినప్పుడు ఏదైతే రైతులకు మాట ఇచ్చినటువంటి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఉన్నటువంటి త్యాగాలు చేసినటువంటి రైతులకు ఇచ్చినటువంటి మాటలకి చాలా రైతులను ఎటువంటి ఫలాలు పొందకపోగా ఇచ్చినటువంటి ఏదైతే త్యాగం చేసినటువంటి స్థలాలు కూడా ఎందుకు విలువ లేకుండా చేస్తూ దాన్ని చేయటం జరిగింది. మొదటి నుంచి కూడా అక్కడ అమరావతి ప్రాంత రైతుల్ని ఏ విధంగా అయితే అమరావతి రాజధాని కనుక అక్కడే నిర్మాణాలు భారీగా కట్టడాలు జరిగితే చాలా మంది అక్కడ ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు, కొన్ని రైతులు మాత్రం జీవితాంతం ఆర్థికంగా స్థిరపడిపోతారు. కేవలం అక్కడ కొంత సామాజిక వర్గం మీద పెట్టుకున్నటువంటి ఒక రకమైనటువంటి కక్షింపు ధోరణి వల్లే వైఎస్ జగన్ ఈ విధంగా అమరావతి రాజధాని చంపేయాలి, 3 రాజధానులు అంటూ దాదాపుగా అక్కడ అమరావతిని అనేది హైలైట్ లేకుండా చేయాలనేటువంటి ధోరణితో ముందుకెళ్లారు అనేటువంటి విషయాన్ని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం చెప్పుకొస్తూ ఉండేది. దాన్ని తగ్గట్టుగానే వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి అమరావతి విషయంలో నెగిటివ్ షేడ్గానే ముందుకెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వాతావరణ రీత్యా అక్కడ ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, వాతావరణానికి అనుకూలమైన ప్రదేశం కాదు అని నిరూపించడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు అప్పట్లో. ఏదైతేనే ఆ అమరావతి సంబంధించిన విషయంలో వైసీపీ చేసినటువంటి తప్పిదం వల్లే దాదాపుగా ఆ కోస్తా ప్రాంతం మొత్తం కూడా ఎన్నికల్లో ఘోరంగా ఓటమికి చెందడానికి కారణమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రైతులు చాలా రోజులు ధర్నా చేశారు, ఈ విషయంలో దీక్షలు చేశారు, పాదయాత్రలు చేశారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు చేసిన ధర్నాలకి పాదయాత్రలకి విజయం సాధించినట్టుగా ఫీల్ అయ్యారు. వాళ్ళు చేసిన త్యాగాలు ఏదైతే స్థలాలు వాళ్ళకు సంబంధించినట్టు, ఎందుకంటే వాళ్ళు లేచిన కానించి రైతులు వాళ్ళు నమ్ముకునేదే పెట్టుబడి, కష్టం, మొత్తం మీద దాని మీదే బతికేది. అలాంటి స్థలాలను ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ దానికి జీవం వచ్చింది కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ విషయంలో. అలాంటి ఒక సందర్భంలో ఒక టాపిక్లో డిబేట్లో మాట్లాడుతూ అలాంటి అమరావతిని వేశ్యల రాజధాని అనేటప్పటికీ వాళ్ళు అది ఒక రకంగా ఎంతంటే పార్టీ ప్రతిష్టని దిగజార్చుకోవటమే కాకుండా వైసీపీ సమాధానాలు ఇచ్చుకునే విధంగా ఇప్పుడు ప్రజలకు సమాధానం ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఛానల్ ఏదైతే సాక్షి టీవీ ఛానల్ ఉందో దానికి సంబంధించినటువంటి భారతి కానివ్వండి, ఇటు వైఎస్ జగన్ కానివ్వండి, దీనికి సరైనటువంటి సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలంటూ షర్మిల కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం ఇది క్షమించరాని వ్యాఖ్యలు. ఇది కంపల్సరీగా భారతి క్షమాపణ చెప్పాలి, జగన్ క్షమాపణ చెప్పినా తప్పు లేదు అన్నట్టు నిన్న షర్మిల చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, నిన్నటి నుంచి బాగా దుమారం రేపుతుంది.
ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాసరావు ఒక సీనియర్ జర్నలిస్ట్గా సాక్షి టీవీ ఛానల్లో పనిచేస్తున్నారు. కాబట్టి అలాంటి సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు ఖండిస్తే బాగుండేది. ఖండించకుండా అతనికి కృష్ణంరాజుకి అనుకూలంగానే మాట్లాడటం వల్ల కేసు నమోదైంది. ఆ క్షణంలో జరిగిన విశ్లేషకుడితో పాటు జర్నలిస్ట్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు మీద కూడా కేసు నమోదైంది. నిన్న అతను అరెస్ట్ చేయడం జరిగింది. విజయవాడ తీసుకెళ్లారు. అతను అరెస్ట్ చేసి తర్వాత అనటంపై దళిత నేత ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదు. హైదరాబాద్లో కొమ్మినేని అదుపులో తీసుకున్న ఏపీ పోలీసులు రాత్రి పొద్దుపోయేదాకా విజయవాడలోనే, నేడు కోర్టులో హాజరు. మహిళల నిరసన వెలువ, సాక్షిపై 60కి పైగా ఠాణాల్లో ఫిర్యాదు. ఆ వ్యాఖ్యలు జుగుప్సాకరం, హేయం, బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. నిన్న వెంకయ్యనాయుడు కూడా ఈ విషయంలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈ విధంగా స్త్రీల పట్ల ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా ఘోరమైన విషయం అని చెప్పు. ఈ విధంగా వేడి మీద ఉన్నటువంటి విషయాన్ని నిన్న అతన్ని అరెస్ట్ చేసి ఈ విధంగా మహిళల పట్ల మాట్లాడటం అనేది ఇంత దుమారం రేసింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సహా ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడటం చాలా ఘోరం, దుమారం చెప్పుకునే సందర్భంలో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్లో అతను కూడా చాలా ఆవేశంగా నోరు జారి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో, పాదయాత్ర చేశారో, ఇన్ని రోజులు పోరాడారో ఆ రాజధాని కోసం, ఆ మహిళల పట్ల కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళని రాక్షసులతో పోల్చడం జరిగింది. ఈ విధంగా చాలా ఘోరంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడటం జరిగింది. ఈ విధంగా వైసీపీ పార్టీ అనేది ఇక దాదాపుగా అమరావతితో పాటు అమరావతి ప్రాంత ప్రజలు కానివ్వండి, అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి నివాస సముదాయాలు కానివ్వండి, వాళ్ళ ఆ ప్రాంత ప్రజలు కానివ్వండి, ఎవరైతే ఆ రాజధాని కోసం త్యాగం చేసినటువంటి రైతుల విషయంలో కానివ్వండి, ఇక వైసీపీ పార్టీ స్టాండ్ మాత్రం చాలా డైరెక్ట్గానే మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలతో వైరుధ్యం ఇంకా పెంచుకున్నట్టు వాతావరణం కనబడింది. ఎందుకంటే భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీగా మళ్ళీ గెలవాలనే ప్రయత్నంతో ఉన్నటువంటి పార్టీ ఎప్పటికి మళ్ళీ అధికారంలో రావాలి అనేటువంటి కలలు కంటున్నప్పుడు చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడాలి. వాళ్లకు ఏదైనా సరే ఒక నాయకుడిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలి అనుకున్న వ్యక్తికి ప్రాంత భేదాభిప్రాయాలు ఉండకూడదు. అదేవిధంగా ఒక సామాజిక వర్గం మీద కూడా కక్ష కట్టకూడదు అనేది విశ్లేషకులు చెప్పుకొస్తున్నమాట. కాబట్టి అలాంటప్పుడు ఒక ప్రాంతం ఉన్నటువంటి ఒక ప్రాంతమే ఆ ఏరియా సంబంధించిన ఓటర్లు కానివ్వండి, ప్రజల పట్ల ఇక దాదాపు వద్దు అనేటువంటి ధోరణిని, వాళ్ళని వదులుకునేటువంటి ధోరణిలోనే వైసీపీ వ్యవహరిస్తుంది. ఇది చాలా భారీ మూల్యం చెల్లించుకుంటుంది. భవిష్యత్తులో కూడా ఓటమి గెలుపులు పక్కన పెడితే ఆ ప్రాంత ప్రజల్లో తిరిగేటువంటి అవకాశం లేకుండా చేసుకుంటుంది వైసీపీ పార్టీ. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో వెళ్ళి ఓట్లు అడగాలన్నా, పార్టీ తరపున ఉన్నటువంటి అప్పట్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి శాసనసభ్యులుగా ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు అడగాలన్నా, పార్టీ నాయకుడిగా జగన్ అడగాలన్నా ఆ ప్రాంత ప్రజల్లో తలెత్తుకోలేని, తిరగలేని పరిస్థితికి టోటల్గా వీళ్ళ వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు కానివ్వండి, ఈ విధంగా చెప్పరాని మాటలతో వాళ్ళు మహిళల పట్ల చెప్పేటువంటి మాటలు కానివ్వండి, వాళ్ళ అక్కసు వెళ్ళగొక్కటం కానివ్వండి చూస్తుంటే దాదాపు ఆ ప్రాంత ఓటర్స్ మాకు వద్దు, ఆ ప్రాంతంతో మాకు సంబంధం లేదు అన్నట్టుగానే వ్యవహరించే తీరుగానే వైసీపీ కనబడుతుంది అన్నట్టు విశ్లేషకుల అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కొమ్మినేని శ్రీనివాసరావు ఈరోజు కోర్టులో హాజరుపరుస్తారు. నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. దాదాపుగా దీనికి సంబంధించినటువంటి కేసు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 60 పోలీస్ స్టేషన్లో కేసు నమోదవటం మాత్రం జరిగిందన్న ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తారు కొమ్మినేని. మళ్ళీ కోర్టు ఏం చెప్పిద్ది అనేది వేచి ధోరణిలో ఉన్నారు. దానికి సంబంధించింది ఈ విషయంలో జగన్ కూడా ఖండించడం జరిగింది. కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది టీడీపీ అంటూ. కాకపోతే ఇక్కడ బహిర్గతంగానే లైవ్లో మాట్లాడటం అనేది అందరూ దాన్ని చూశారు కాబట్టి, ఆ ప్రోగ్రామ్ని చూశారు కాబట్టి దాదాపుగా అందరూ కూడా మహిళల పట్ల ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా ఘోరమైన విషయం. అది ఎందుకంటే అది జీర్ణించుకోలేని మాట అది. కాబట్టి ఆ విషయాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. తర్వాత ఇంకొక వార్త, పిసిసి పదవుల్లోనూ సామాజిక న్యాయం. నిన్నటి వరకు మంత్రివర్గ విస్తరణ, కొత్తగా మంత్రులు కొలువు, ఈ విషయంలో ఏదైతే అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముగ్గురు మంత్రులు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్లో రేవంత్ రెడ్డితో పాటు 14 మంది మొత్తం మంత్రివర్గ కూర్పు అనేది జరిగింది. ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చారు దీనికి సంబంధించిన 3 మంత్రి పదవులు. అంటే కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళని ఇవ్వటం అనేది అంత ఆషామాషిది కాదు. ఎందుకంటే జాతీయ పార్టీలో అనేక సమస్యలు ఉంటాయి. ఎంతోమంది ఆశావాహులు ఉంటారు, సీనియర్లు ఉంటారు, మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎంతోమంది ఆశావాహుల్లో కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి ముగ్గురికి ఈ విధంగా మంత్రి పదవి ఇవ్వటం అనేది ఒక రకంగా సాహసంతో కూడుకున్న విషయమే.
రేవంత్ రెడ్డి సర్కార్ ఆ సాహసం తీసుకుంది. దానికి తగ్గట్టుగానే కొంతమంది సీనియర్స్లో, కొంతమంది ఆశావహుల్లో, కొంతమంది మంత్రి పదవికి అర్హులైనటువంటి క్యాపబిలిటీ ఉన్న వ్యక్తుల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. వాళ్ళకి బుజ్జగింపు ధోరణి జరిగింది. నిన్న మీనాక్షి నటరాజన్ వాళ్ళని బుజ్జగించే ధోరణిలో దాన్ని అట్టు పెట్టారు. నిన్నటి వరకు ఆ వార్త నడిచింది. ఇప్పుడు పిసిసి సంబంధించిన కమిటీని కూడా ఆ, ప్ర- ఆ, ప్రకటించారు. పిసిసి పదవుల్లోనూ సామాజిక న్యాయం, ఇక్కడ కూడా ఇదే విషయాన్ని సామాజిక న్యాయం పాటించినట్టు తెలుస్తా ఉంది రేవంత్ రెడ్డి సర్కారు. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి సర్కారు కులగణన సర్వే చేసింది కూడా అందుకే. దాని ప్రకారమే, ఆ దామాషా ప్రకారమే న్యాయం జరగాలి అనేది రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం మొదటి నుంచి. దాని ప్రకారం నిన్న వచ్చినటువంటి 3 మంత్రి పదవుల్లో కూడా ఇంకొక 3 మంత్రి పదవులు బెర్త్ ఖాళీగా ఉన్నాయి. దాంట్లో కూడా ఒక మైనార్టీకి ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టు కూడా ముందు నుంచే వార్తలు వస్తూ ఉన్నాయి. మిగతా 2 అనేది ఏ సామాజిక వర్గానికి ఇస్తారనేది పక్కన పెట్టినప్పటికీ మళ్ళీ ఇంకో బెర్త్ 3 ఖాళీలు కూడా అక్కడ కూడా ఒక మైనార్టీకి, ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చారు. ఈ విధంగా సామాజిక న్యాయం ప్రకారం వెళ్తున్నారు. జనాభా ప్రాతిపదికన, కులగణన ప్రాతిపదికన వెళ్తున్నారు. దామాషా ప్రకారమే మంత్రి పదవులు ఇవ్వటం కానీ ప్రతిదీ వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు పిసిసి కమిటీలో కూడా సామాజిక న్యాయం వ్యవహరించినట్టు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేశారు. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులతో పిసిసి కార్యవర్గం. మొదటి నుంచి జంబో బాహుబలి అని చెప్పుకుంటున్న కార్యవర్గం నిజంగానే ఆ స్థాయిలోనే, అంత పెద్దది కాకపోయినా కూడా పెద్దదిగానే, అంటే గతంలో ఉన్నటువంటి బాహుబలి లాంటి పిసిసి కార్యవర్గం కాకపోయినప్పటికీ కూడా దగ్గర దగ్గర పెద్ద కార్యవర్గంగానే నిన్న ప్రకటించారు. ఇది ఒక రకంగా జంబో టీమే. ఉపాధ్యక్షులు 67% ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారు. మైనార్టీలు వీళ్ళు ఉపాధ్యక్ష పదవుల్లో దాదాపుగా 67% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోనే పూర్తి చేశారు పిసిసి కమిటీ. తర్వాత ప్రధాన కార్యదర్శులకు వచ్చేటప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీల్లో 68% వాళ్లే ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చోటు, 20 ఏళ్లకు పైగా పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యం. ఏదైతే పిసిసి కమిటీలో ఎంపీలకు కూడా అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యేలకు కూడా, ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఇచ్చారు ఈ కమిటీలో. దాదాపు ఏమైతేప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ మాత్రం దాదాపుగా 70% పైగానే ఈ కమిటీలో కూడా అవకాశాలు ఇచ్చారు ఉపాధ్యక్షుల్లో. అదేవిధంగా కార్యదర్శులు కూడా వాళ్ళకి 68% అవకాశం ఇచ్చారు. ఈ విధంగా మాత్రం సామాజిక న్యాయం మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు బాగానే పాటించినట్టు తెలుస్తూ ఉంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక సమతుల్యత పాటించిన కాంగ్రెస్ పార్టీ టీసీసీ పదవుల్లోనూ సామాజిక న్యాయం పెద్దపీట వేసింది. మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించింది. ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా ఈసారి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన ఈ పిసిసి కమిటీలో మాత్రం ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు మాత్రం అర్థమవుతా ఉంది. చాలా మంది మహిళలకు ఇచ్చారు. గత కార్యవర్గంతో పోలిస్తే సంఖ్య కొంత తగ్గిన మరోసారి జంబో టీంని ఏర్పాటు చేసింది. ఆ వివరాలను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం రాత్రి వెల్లడించారు. 27 మంది ఉపాధ్యక్షులు, 8 మంది బీసీలు, 5 ఎస్సీలు, 2 ఎస్టీలు, 3 ముస్లింలకు అవకాశం కల్పించారు. ఈ విధంగా దాదాపుగా ఒక సామాజిక న్యాయం అని అనుకోవాలి. ఇంతటి స్థాయిలో గతంలో కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఉన్నటువంటి, అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళు కూడా కేవలం బీసీలకే కొద్ది గొప్ప న్యాయం చేశారు. కానీ ఇలా సామాజిక న్యాయంగా అన్ని వర్గాలకి ప్రాధాన్యం ఇవ్వటం అనేది కొంతవరకు వెనకబడిందని చెప్పుకోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక బీఆర్ఎస్ అనే కాదు, దాదాపుగా దేశంలో ప్రతి ఉన్నటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే సామాజిక న్యాయం చేస్తాము అనేటువంటి ఎన్నికల సమయంలో చెప్తుంటారు. కానీ తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ ఒత్తిళ్లు కానివ్వండి, అధిష్టానం ఒత్తిళ్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ నాయకుల వ్యక్తుల్లో ఒత్తిడి వల్ల కానివ్వండి, ఆ సామాజిక న్యాయం చేసేటువంటి బాధ్యతను మాత్రం మర్చిపోతూ ఉంటారు. మర్చిపోవడంగా చేయలేరు. వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడి అలాంటిది. సామాజిక న్యాయం అనేది కేవలం మాటలు మాత్రమే పరిమితమైంది ఎన్నికల ముందు. కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే చెప్పిందో ఆ విషయాన్ని మాత్రం చాలా స్ట్రాంగ్గానే నిలబెట్టుకున్నట్టు కనబడుతుంది. సామాజిక న్యాయానికి మాత్రం పెద్దపీట వేశారు. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తే మాత్రం చాలా మంది ఆశావాహులు, ముఖ్యంగా ప్రధానంగా మహిళలు ఎక్కువగా ఆశావాహులు ఉన్నారు. ఎందుకంటే పార్టీ కోసం ఎక్కువ 20 ఏళ్ల నుంచి కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు దీంట్లో. వాళ్ళకు మాత్రం గుర్తించి ఎవరెవరు 20 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళని మాత్రం మొదటి ప్రాధాన్యతగా గుర్తించింది రేవంత్ రెడ్డి సర్కార్ ఈసారి పిసిసి కార్యవర్గ కమిటీ మీటింగ్లో. అదేవిధంగా మహిళలను కూడా ఎంతోమంది మహిళలు అనేటప్పటికీ మొన్నటికి మొన్న ఎన్నో గాంధీ భవన్ సాక్షిగానే ఎన్నో గొడవలు జరిగినాయి. మహిళలు సరైనటువంటి స్థానం గుర్తించట్లేదు, మహేష్ కుమార్ గౌడ్ అన్యాయం చేస్తున్నారంటూ బహిర్గతంగానే కొన్ని మహిళా నేతలు మాట్లాడటం జరిగింది. ఇలాంటి సమయంలో మహిళలకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చారనుకోవాలి. ఎందుకంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మొన్న మహేష్ కుమార్ గౌడ్ మీద చేసిన వ్యాఖ్యల పట్ల చాలామంది మహిళల్ని చాలా ఒక రకంగా
రాజకీయాల్లో పనికిరానని విధంగానే మాట్లాడిన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళకు ఆ మంత్రి పదవులు కానీ ఏ పదవులైనా కానీ ఇచ్చే అర్హత కూడా లేదన్నట్టు కూడా మహిళలు చాలా తక్కువ చేసి మాట్లాడిన నాయకులు మనం చూసాం. కానీ ఒక్కసారిగా పీసీ కార్యవర్గంలో మాత్రం మహిళలకు మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో మాత్రం పార్టీ కోసం 20 ఏళ్లుగా కష్టపడ్డ వాళ్ళకి మాత్రం బాగా ఇంపార్టెంట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు. తర్వాత ఈ శాఖల పైన మాత్రం కసరత్తు చేస్తున్నారు. నిన్న కొత్తగా మంత్రివర్గంలో చేరిన 3 మంత్రుల విషయంలో మాత్రం వాళ్ళకి ఏ శాఖలు కేటాయించాలి అంటే ఇంతవరకు ఆ శాఖలు కేటాయించని శాఖలనే వాళ్ళు కేటాయించాలని చూస్తున్నారు కొత్తగా. ఆ శాఖ ఎవరికి ఆ ముగ్గురులో ఎవరెవరికి ఏమి ఇవ్వాలనే విషయంలో కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి మాత్రం దీన్ని మాత్రం చాలా కసరత్తు చేస్తున్నారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు చర్చ. అదేవిధంగా జగిత్యాల కాంగ్రెస్లో రగడ లక్ష్మణ్ అభినందిస్తూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ వర్గీయులు పోటాపోటీ ఫ్లెక్సీలు, సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కోసం రాజీనామాలు. ఈ సుదర్శన్ రెడ్డి మాత్రం అలకబున్నట్టు దాదాపుగా బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా సుదర్శన్ రెడ్డి మాట వినేలాలేదు. ఆ విషయాన్ని హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు ఇప్పటికే రేవంత్ రెడ్డి. ఏదో శుభవార్త వచ్చిందని సుదర్శన్ రెడ్డి వర్గీయులు ఆలోచిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు ఒక రకంగా సుదర్శన్ రెడ్డికి న్యాయం జరగవచ్చన్న విషయంలో. కానీ ఇప్పట్లో అది చర్చ జరగలేదు. ఎందుకంటే ఇప్పటికే స్థానిక ఎన్నికలు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. జూన్లో నోటిఫికేషన్ ఇస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ని ఎదురు చూశారు. జూన్లో కాదు జూలైలో అంటున్నారు. ఫలితాలు ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే మిగతా 3 ఉన్నటువంటి ఏదైతే ఖాళీగా ఉన్నాయి మంత్రి పదవులు దానికి సంబంధించినటువంటి ఎవరెవరికి కేటాయించాలనేది అప్పట్లో ప్రకటిస్తామన్నటువంటి వార్త ఇప్పటికి వచ్చింది. దాంట్లో ఒక మైనార్టీకి సంబంధించినటువంటి ఆ ముగ్గురులో ఒక వ్యక్తిగా వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ప్రకటన వచ్చింది. కాబట్టి ముందు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత చూద్దాం అనేటువంటి ధోరణిలో వేచి చూసే ధోరణిలో రేవంత్ రెడ్డి సర్కారు ఉంటే సుదర్శన్ రెడ్డి మాత్రం అలకబోనారు. ఆయన వర్గీయులు మొత్తం భారీ స్థాయిలో రాజీనామాలు కూడా మొదలుపెట్టారు అప్పుడే. కానీ అవన్నీ కేంద్రం దృష్టికి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడానికి రేవంత్ రెడ్డి ఇప్పటికే తీసుకెళ్లారు. ఓకే సుదర్శన్ రెడ్డికి ఏదో ఒక వార్త వచ్చిందని మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇటు పక్క రాజీనామాల పర్వం మాత్రం భారీగానే జరుగుతుంది ఆయన వర్గీయులు మాత్రం. ఏదేమైనప్పటికీ కూడా స్థానిక ఎన్నికల తర్వాతే ఒక క్లారిటీ వచ్చేది అనే విషయాన్ని మాత్రం అర్థమవుతా ఉంది కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల. ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే 3 కొత్తగా నియమించారో వాళ్ళకి ఏ శాఖలు కేటాయించాలనే విషయంలో మాత్రం కసరత్తు జరుగుతోంది. ఈ వార్తలు మాత్రం హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. తర్వాత ఇక బస్ ఛార్జీల బాధుడు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే మెట్రోలో భారీగా మెట్రో సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే ఛార్జీలు భారీగా పెరిగినాయి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే వెహికల్ పార్కులో కూడా భారీగా ఛార్జీలు పెరిగినాయి. ట్రైన్ టికెట్ మెట్రో సంబంధించిన టికెట్ ధరలు కూడా భారీగానే పెరిగినాయని ఇప్పటికే ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉన్నారు. దాని గురించి దానికి సంబంధించి ఇప్పటికే నిరసనలు కూడా మొదలైనవి. ఈ సమయంలో ఇప్పటికే మెట్రో ఛార్జీలతో ఇబ్బంది పడుతుంటే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బస్ ఛార్జీలను పెంచేయడానికి నిర్ణయం తీసుకుంది. అది కూడా ఛార్జీలు పెంచడం కాదు, ఒక రకంగా బాధుడనే చెప్పుకోవాలి. 20% పైగా పెంచిన ఆర్టీసీ విద్యార్థుల బస్ పాస్ ధర 50% పెంపు. ఇకపై హైదరాబాద్లో మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులోని విద్యార్థులకు అనుమతి పెంపుతో ఆర్టీసీకి నెలకు 2 కోట్లు. టోల్ ప్లాజా వినియోగ ఛార్జీల సవరణ. ఏదైతే ఉన్నాయో తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ఎక్స్ప్రెస్లో విద్యార్థులకి ఈ ఏదైతే బస్ పాస్లకి ముందు ప్రవేశం లేదు, కేవలం కొన్ని బస్సులకు మాత్రమే ప్రవేశం ఉండేది, పల్లె వెలుగు లాంటి బస్సులు. కానీ ఇక నుంచి ఎక్స్ప్రెస్లు కూడా అనుమతి ఇచ్చారు, విద్యార్థులు ఎక్కొచ్చు. కాకపోతే ఇక్కడ 20% పైగా దానికి సంబంధించినటువంటి పెంచారు ఆర్టీసీ ఛార్జీలు. విద్యార్థుల పాస్ ధర అయితే ఒకేసారిగా 50% పెంచారు. అది మాత్రం ఒక విద్యార్థులకు మాత్రం ఒక రకంగా అది షాకింగ్ అని చెప్పాలి. ఏకంగా 50% పెంచారు విద్యార్థుల బస్ పాసు. తర్వాత ఛార్జీలు వచ్చేటప్పటికి 20% పైగా పెంచారు. ఇకపై హైదరాబాద్లో మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో విద్యార్థులకు అనుమతి పెంపుతో ఆర్టీసీకి నెలకు 2 కోట్ల ఆదాయం వస్తుంది. ఇక టోల్ ప్లాజా వినియోగ ఛార్జీల సవరణ. ఈ విధంగా ఈ వార్తను హైలైట్ చేసింది. కాబట్టి విద్యార్థులకు రూట్ పాసు ఎలాంటి ఇవ్వాలి దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇది మాత్రం ప్రస్తుతానికి ప్రయాణికులు మాత్రం ఇది బాధుడులు కూడా భారీ బాధుడని అనుకోవాలి. ఏకంగా 50% 20% అంటే టికెట్ ధరలు కూడా భారీగా మార్పు చెందుతాయి. కాబట్టి ప్రయాణికులతో పాటు విద్యార్థులు ముఖ్యంగా ఇబ్బంది పడతారు ఈ విషయంలో. ఎందుకంటే 50% అంటే మామూలు విషయం కాదు వాళ్ళ బస్ పాసులకి. ఆ విషయంలో మాత్రం విద్యార్థులకు మాత్రం కొంచెం ఇబ్బంది అని అనుకోవాలి. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఇక మందు పాత్రకు అదనపు ఎస్పీ బలి. ఇది ఛత్తీస్గఢ్లో జరిగింది. దీనికి సంబంధించింది అక్కడ మావోయిస్టులు పోలీసు వాహనం సంబంధించినటువంటి బాంబు అమర్చారు. పోలీసు వాహనాన్ని పేల్చిపడేశారు. దాంట్లో అదనపు ఎస్పీ ఆకాశ్రావు మృతి చెందగా మిగతా వాడి గాయమది.
ఏదైతే ఆపరేషన్ కగార్లో భారీ స్థాయిలో మావోయిస్టులను ఏరివేత కార్యక్రమంలో జరుగుతూ ఉంది. ఆ సమయంలో కొంతమంది మావోయిస్టులు ప్రతీకారంగా ఛత్తీస్గఢ్లో బాంబు అమర్చారు. ఆ పోలీసు వాహనాన్ని ఒక్కసారిగా పేల్చడం జరిగింది. దాంట్లో అదనపు ఎస్పీగా పనిచేస్తున్నటువంటి ఆకాశ్రావు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. తర్వాత ఉచ్చుపన్ని మందు పాత్ర పేల్చిన నక్సల్స్, డిఎస్పీ ఇన్స్పెక్టర్కు తీవ్ర గాయాలు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఘటన జరిగింది. ఏదైతే నంబాలా ఎన్కౌంటర్కు నిరసనగా నేడు బంద్కు మావోయిస్టుల పిలుపు. ఏదైతే నంబాలలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో కేశవరావు మృతి చెందటం, మొన్న సుధాకర్, ఈ విధంగా అనేక ఎన్కౌంటర్లు జరిగింది. కానీ నంబాల ఎన్కౌంటర్కు ప్రతీకారంగా ఈరోజు బంద్కు పిలుపునిచ్చాయి మావోయిస్టు పార్టీలు. దీనికి సంబంధించినటువంటి మావోలు బంద్కు పిలుపునిచ్చారు. ఈ వార్తను కూడా ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఈనాడు దినపత్రికలో మనం చెప్పుకున్నట్టుగానే 27 మంది ఉపాధ్యక్షులు అనేటువంటి వాటిని హైలైట్ చేశారు. రేవంత్ రెడ్డి సంబంధించి సర్కార్ తీసుకున్న నిర్ణయాల్లో 69 మంది ప్రధాన కార్యదర్శులు, పిసిసి కార్యవర్గం కీలక పదవుల ప్రకటన. ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు చోటు ఇచ్చారు. ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు చోటు ఇచ్చారు. తర్వాత విధేయత, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం, బడుగు వర్గాల నేతలకు 68% పదవులు, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఈ విధంగా ఈ వార్తను హైలైట్ చేసింది. శాఖల కేటాయింపు కసరత్తు, ఈ విషయాన్ని కూడా మనం చర్చించుకున్నాము. తర్వాత బస్ ఛార్జీల పెంపు విషయంలో కూడా ఇక జనరల్ నెలవారీ విద్యార్థి పాస్ ధర 600, హైదరాబాద్ మెట్రో ఎక్స్ప్రెస్లోను విద్యార్థి పాస్లకు అనుమతి, టోల్ ప్లాజా యూజర్ ఛార్జీ ఒక్కొక్కరికి 10 రూపాయలు వసూలు, టీజీఎస్ ఆర్టీసీ ప్రకటన. ఈ విధంగా మనం ఇందాక చర్చించుకున్న విషయంగానే ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి నెలవారీ విద్యార్థి బస్ పాస్ ఇప్పుడు 600 చేశారు. ఇంతకుముందు 300 సంథింగ్ చిల్లర ఉండేది, ఇప్పుడు దాన్ని 600 చేశారు. ఏకంగా 50% పెంచేశారు. ఈ విషయాన్ని హైలైట్ చేసింది. తర్వాత అంతరిక్షంలో మనిషికి ప్రత్యామ్నాయం లేదు, ఈ వార్తను హైలైట్ చేసింది. రోబోలను పంపిన మానవహిత యాత్రలు అవసరమే, భవిష్యత్తులో వ్యోమగాములుగా సామాన్యులకు అవకాశం, యాక్సియం 4 మిషన్తో గగనయాన్కు ప్రయోజనం. ఈనాడుతో మానవ సహిత యాత్రల నిపుణుడు ఉమామహేశ్వరు. అంటే భవిష్యత్తులో కేవలం రోబోలను పంపటమే కాదు, అంతరిక్షంలోకి మనుషులను కూడా పంపేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అక్కడ వ్యోమగాములుగా మనుషులు తిరిగేటువంటి పరిస్థితి చాలా తొందరలోనే ఉన్నదనే వార్తను కూడా హైలైట్ చేశారు. తర్వాత తుమ్మడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు, ఎక్కడైతే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ ఎందుకు మార్చామనేటువంటి విషయాల్లో అప్పట్లో ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఇబ్బందులతో పాటు పర్మిషన్ లేదు, అందువల్లే మార్చామన్నట్టు హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ హాజరు ముందు చెప్పినటువంటి విషయాల్లోనే ఈ తమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు అన్నట్టు విషయాన్ని ఎందుకు మార్చామనే విషయంలో మాటని హైలైట్ చేశారు. తర్వాత అప్పట్లో ఉన్నటువంటి మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని నిర్మాణాలు కేవలం అంటే హరీష్ రావు లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ ఫ్యామిలీ, టోటల్గా కేసీఆర్ ఫ్యామిలీ తీసుకునే నిర్ణయాలుగానే ఈటెల రాజేందర్ చెప్పినటువంటి మాటల్ని దాన్ని ఒక రకంగా ఇండైరెక్ట్ తిప్పికొట్టే సమాధానంగా హరీష్ రావు అప్పట్లో ఉన్న మంత్రివర్గ ఆమోదంతోనే ఈ విధంగా మనం చేశాము అనేటువంటి విషయాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని నిర్మాణాలు అప్పట్లో ఉన్నటువంటి మంత్రివర్గ ఆమోదంతోనే ఈ కాళేశ్వరంలో ప్రాజెక్టులు అన్ని నిర్మాణాలు చేపట్టాము. 7 లింకులు కూడా దాదాపు 6 లింకులు అక్కడే ఉన్నట్టుగానే పెట్టాము, 1 లింకే మార్చాము అలాంటి విషయాన్ని, ఇవన్నీ మంత్రివర్గ ఆమోదంతోనే జరిగింది, ఇది సొంత నిర్ణయాలు కాదన్నట్టు. అంటే అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కూడా ఈ విషయం తెలుసు అనేటువంటి విషయాన్ని బహిర్గతంగానే ఆయన మాట్లాడిన మాటలు. తర్వాత కమిషన్ బహిరంగ విచారణలో హరీష్ రావు బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీరు నింపాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించిన జస్టిస్ ఘోష్. బ్యారేజీల్లో పూర్తి స్థాయిలో నీరు నింపాలని ఎవరు ఆదేశించారని జస్టిస్ ఘోష్ ప్రశ్నించింది హరీష్ రావుని. అది మాత్రం అది అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్ణయంతోనే జరిగింది, దానికి సంబంధించిన అధికారుల నిర్ణయంతోనే అప్పట్లో ఆ నీళ్లు నింపాల్సి వచ్చింది అన్నట్టు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి ఎవరు ఆదేశించలేదని, అది ఇంజనీర్ల నిర్ణయమని పేర్కొన్న మాజీ మంత్రి. అది మాత్రం ఏ రాజకీయ నాయకులో ప్రభుత్వం నిర్ణయించింది కాదు, అది ఇంజనీర్ల సలహా మీదనే ఆ విధంగా నీటిని నింపాల్సి వచ్చింది అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. తర్వాత తుమ్మిడిహెట్టు వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డ ప్రాజెక్టును మార్చామనే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ విధంగా రగులుతున్న లాస్ ఏంజల్స్, నిన్న మనం చెప్పుకున్నట్టుగానే ఈ అక్రమ వలసదారుల అరెస్టులో రాజుకున్నాగి ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో ఆ విషయంలో మాత్రం మొదటి నుంచి లాస్ ఏంజల్స్ జరుగుతున్న వివాదం అది కూడా హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. అది ఏమైనప్పటికీ ఈరోజు ప్రధాన దినపత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ఈరోజు మొత్తం మీద కూడా తెలంగాణ వ్యాప్తంలో జరిగినటువంటి నిన్న జరిగినటువంటి హరీష్ రావు సంబంధించిన విషయంలో కానివ్వండి, ఏసీ ప్రభాకర్ కృష్ణ కానివ్వండి, నిన్న తెలంగాణ వార్తలు మొత్తం సంచలనం రేగినాయి. రేపు కేసీఆర్ హాజరు కాబోతున్నారు
కాళేశ్వరం కమిషన్ ముందు చూడాలి, అతనికి ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తారో ఎటువంటి సమాధానం చెప్తారో. ఇది టోటల్గా ఈనాడు ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 90.